ఈ జగత్తులో జన్మించే ప్రతి శిశువు ఎటువంటి గుణదోషాలు లేకుండా జన్మిస్తాడు. వాని అంతరాత్మలో ఎటువంటి సత్సంస్కార లక్షణాలు కాని దుస్సంస్కార లక్షణాలు గాని ఉండవు. అనగా జన్మతః పిల్లల్లో ఎటువంటి గుణాలు కాని దోషాలు కాని ఉండవు. అయితే ఈ గుణదోషాలనేవి ఏ విధంగా ప్రాప్తిస్తాయంటారు? ఇది మనం ఎప్పుడైనా ఆలోచించామా? తమ తల్లిదండ్రుల నోట నిరంతరం వినే మాటల యొక్క ప్రభావమే వారి సంతానం యొక్క హృదయ సంస్కారాన్ని తీర్చిదిద్దుతుంది. ఎలాగంటే గ్రామంలోని నదికి వెళ్లే మార్గంలో జనం పదే పదే నడవటం వల్ల ఒక కాలిబాట ఏర్పడుతుంది. అనగా అమ్మా నాన్నల మనసులోని కోరికలే వారి సంతానానికున్న సంస్కారంలోని దోషం లేదా గుణమై ప్రతిఫలిస్తాయి. ఇది సత్యం కాదంటారా? అయినప్పటికీ తమ సంతానంలో ఏదైనా దోషం కనిపించినప్పుడు వారి తల్లిదండ్రులు ఆశ్చర్యంతో దుఃఖంతో దిగ్భ్రాంతులవుతారు. వారి హృదయం వారిని నిలదీసి ప్రశ్నిస్తుంది, తమ సంతానానికి ఇంతటి కుసంస్కారం ఎలా వచ్చిందని. సత్యమేమిటంటే పిల్లల్లో తల్లిదండ్రులు అనాలోచితంగానే అయినా కుసంస్కార బీజాలని నాటుతుంటారు. అవి వారి పిల్లల మనోఫలకం మీద కుసంస్కార వృక్షాలై పెరుగుతాయి. అనగా తమ సంతానం సంస్కారవంతులుగాను ధర్మబద్ధంగాను ఉండాలని ఆశించే ప్రతి తల్లి తండ్రి ముందుగా తమ మనసులోని కోరికలను నియంత్రించుకోవడం అనివార్యం కాదంటారా? ప్రతి తల్లి తండ్రి ఈ విషయం గురించి అవశ్యం ఆలోచించాలి.